తెలగపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. సార్, శ్వేతపత్రాల మీద రచ్చ, అధికార పొత్తు పార్టీ వైఎస్ఆర్సీపీ. అసలు శ్వేతపత్రాలు అంటే ఏంటో తెలియదని వీళ్ళు అంటారు. మరొక వైపు మేమన్నీ కూడా నిజాలు చెబుతున్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటే అసలు మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, తప్పులు తడగ్గా ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇంక ఇప్పుడు శ్వేతపత్రాలు అనేవి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. వరుసగా ఇప్పుడు 4 అలా వరుసగా వెళ్తున్నాయి అవి. వాటన్నిటిలో గతంలో జరిగిన వాటిని ఎకరు పెడుతున్నారు. సహజంగా గత ప్రభుత్వం మీద వాళ్ళు ఫోకస్ ఉంటుందనేది తెలిసిందే. నేను నిన్నే చెప్పా కదా, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగాయని చెప్పటము, ఆ తప్పొప్పులు చెప్పడం వాళ్ళ ఉద్దేశం. సో దాని మీద వాటిని వైసీపీ స్వాగతించే అవకాశం ఏం లేదు కదా. వాళ్ళకు శ్వేతపత్రాలు శత్రుపత్రాలు లాగానే కనిపిస్తాయి. కాబట్టి శత్రుపత్రాలలాగే వాళ్ళు వాటిని చూస్తారు. తెలియడం తెలియకపోవటం అనేది ఏమీ లేదు. కానీ ఈ పత్రాల్లో అసంపూర్ణంగా ఉన్నాయన్నది నేను నిన్న కూడా మీతో అంటున్నాను. వాటి వివరాలు చెప్పడము, భవిష్యత్ కార్యాచరణ, రెండోది 10 ఏళ్లకు సంబంధించిన అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. 5 ఏళ్ళు ప్రధానంగా 5 ఏళ్ల మీద ఫోకస్ పెట్టినప్పటికీ, ఉదాహరణకు నిన్న భూములకు సంబంధించి శ్వేతపత్రం పెట్టారు. అందులో 1.75 లక్షల ఎకరాలు ఇదేంది, గల్లంత అయిపోయింది, కబ్జాకు గురైంది, ఇలాంటి విషయాలు చెప్పారు. ఇది కాకుండా నిజానికి అధికారికంగా సెజ్జులు వీటన్నిటి పేరుతో 2.25 లక్షల ఎకరాలు ఈ 10 ఏళ్లలో పెట్టారు. ఓకే, అంటే 1.75 ఒకటైతే 2.25. మూడోది వైసీపీ హయాంలో జీవో నెంబర్ 596 అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ 596 కింద అజైన్డ్ భూములు అమ్ముకోవచ్చు అని వాళ్ళకు హక్కు కల్పించామని చెప్పి తీరా అవన్నీ కూడా బడాబాబులకి అవి కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పుడు ఆ భూములు కూడా తీసుకుంటే కానీ ఇక్కడ పూర్తి న్యాయం జరిగే పరిస్థితి లేదు. సో అంత లోతుల్లోకి వెళ్తున్నారా, తర్వాత దాని విరుగుడు కోసం ఏం చర్యలు తీసుకుంటారు అన్నది ఒక సమగ్ర న్యాయ విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న విశాఖపట్నంలోని సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఆ భూములు అవన్నీ నిన్న దేవాదాయ శాఖలో కూడా నేను చెప్పాను. అక్కడ స్కాండల్ సంగతి దేవాదాయ శాఖ వాడు దేవుడు చూసుకుంటాడు, కానీ స్కామ్ల సంగతి చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క దేవస్థానానికి అపారమైన భూములు ఉన్నాయి, వాటికి సరైన నిర్వహణ ఉండదు, జీతభత్యాలు ఉండవు. ఏమైపోయాయి ఆ భూములు ఇవన్నీ? అంతకుముందు ఉదాహరణకు వీళ్ళు రాగానే ఆ చెన్నైలో అదేదో దానికి సంబంధించి అమరావతికి దగ్గరలో ఆ రాజుగారు ఇచ్చిన భూమి అంతా అన్యాక్రాంతమైందని చాలా హడావుట్ చేశారు. ఇవన్నీ లాజికల్గా ఎక్కడికి పోయాయి? అందుకనే ఇదేదో వైసీపీ టీడీపీ సమస్యలాగా, బుద్ధా వెంకన్న పేర్ని నాని సమస్యలాగా, పేర్ని నానికి తెలిసినా తెలియకపోయినా మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ వీటిని చివరిదాకా తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది. లేకపోతే పత్రాలు అనేవి ఒక దశకు అవి అయిపోతాయి. అక్కడ చాలా ప్రశ్నలు మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా 2 ప్రశ్నలు వస్తున్నాయి అక్కడ. ఇంతకుముందు ఏం చేశారు మీరు అని. మీడియా వాళ్ళు ఏం చేస్తారండి, నాయకులు చెప్తే లేదా అధినేతలు చెప్తే వింటారు, లేకపోతే కాస్త విమర్శిస్తూ మన ఎక్కడన్నా కామెంట్స్ చేస్తారు. అంతేగాని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నవాళ్లే కదా చేయాల్సింది. అందుకనే వీటిని ఎక్కడి వరకు తీసుకుపోగలుగుతారు? ఇప్పుడు అదానీకి ఉంది, అదానీకి అధికారికంగా బోల్డ్ భూములు అక్కడే ఉత్తరాంధ్రలో కట్టబెట్టారు. అవేమి ఇప్పటివరకు రియలైజ్ అయింది కూడా లేదు. కాబట్టి వీటన్నిటినీ అంటే కార్పొరేట్ యాంగిల్ అనేది ఇందులో టోటల్లీ మిస్సింగ్. వైసీపీ యాంగిల్ ఈజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ కార్పొరేట్ యాంగిల్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఏం మాట్లాడరు, ఎందుకంటే ఆ బంధం దృఢమైనదేనే. అది ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి అందుకనే వీటిని రావడం మంచిదే, కానీ వీటిని ముగింపు దాకా తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం. కార్యాచరణ, న్యాయ విచారణ, స్పెసిఫిక్ ఫిక్సింగ్, నిర్దిష్టంగా దాన్ని బాధ్యులు ఎవరో తేల్చడం జరిగితే వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్, ముఖ్యమైన వాళ్ళని కలుసుకోవడం, బడ్జెట్ కూడా